నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్యాధికారం కోసం బీసీల పోరాటంలో విజయం సాధించే దిశగా మొదటి అడుగు పడినట్టేనా? తెలంగాణలో రానున్న రోజుల్లో బీసీ సామాజిక న్యాయం సాకారం కాబోతుందా? బీసీలందరూ ఏకమై రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ పట్టభద్రుల ఉపాధ్యాయ టీచర్స్ ఎన్నికలే సమాధానం చెప్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకే పార్టీలు పెద్దపీట వేశాయి. మొన్న జరిగిన టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదమే గెలిచిందని చెప్పాలి. 2 స్థానాల్లో ఓ సామాజిక వర్గం నేతలు గెలిచినప్పటికీ ఓట్ల పరంగా ఆయా ప్రాంతాల్లో ఏకమైన ఓటర్లను బట్టి చూస్తే నైతిక విజయం బీసీలదే. ధనం రాజకీయాలను శాసిస్తున్న ఈ కాలంలో ప్రజలు చైతన్యవంతమై బీసీ సామాజిక వర్గ నేతలకు మద్దతు ఇవ్వడం శుభ పరిణామం. రాష్ట్రంలో బీసీలకు మొదటి నుంచి బీజేపీ అండగా నిలుస్తుంది. పార్టీ పదవులు ప్రభుత్వంలోనూ పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో బీసీకి అవకాశం కల్పించింది. ఇక బీసీల నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ మరోసారి ధనవంతులు, పార్టీకి నిధులు అందించే ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలు అంతా ఏకమై బీసీ వాదం వైపే నిలిచారు. కరీంనగర్ టీచర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్కా కోమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. కొమరయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన బరిలో నిలవగానే ఆయా నియోజకవర్గాల్లో బీసీ సంఘాలు బహిరంగంగానే ఆయనకు మద్దతునిచ్చాయి. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా బీసీ అభ్యర్థికి ఓటు వేయమని పిలుపునిచ్చింది. ఇలా బీసీలంతా ఏకమవడంతో మల్కా కోమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. దీన్ని బట్టి చూస్తే బీసీలంతా కలిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. నల్గొండ టీచర్ స్థానానికి 2 బీసీ అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిద్దరి పోటీతో గెలిచిన అభ్యర్థి 2వ ప్రాధాన్యత ఓటుతో గట్టెక్కారు. వారు కేవలం బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఆ 2 బీసీ అభ్యర్థులకు బదులు ఒకరే బరిలో ఉంటే ఆ స్థానంలో కూడా బీసీ వ్యక్తి విజయ తీరాలకు చేరే అవకాశం ఉండేది. ఈ స్థానంలో బీసీ అభ్యర్థులు పూల రవీందర్ కు 3115 మొదటి ప్రాధాన్యత ఓట్లు, సుందరి యాదవ్ కు 2200 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినాయి. ఇద్దరివి కలిపితే 5315 ఓట్లు తొలి ప్రాధాన్యత ఓట్లు పాలయ్యాయి. అంటే 2వ స్థానం వచ్చేది. 2వ ప్రాధాన్యత ఓట్లతో బీసీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ 2 బీసీలు బీసీ వాదంతో పనిచేయడం, బీసీ వర్గాల ఓట్లు చీలిపోవడంతో ఓటమి పాలయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే 5000కు పైగా ఓట్లు సాధించారంటే ఆ ప్రాంతంలో కూడా బీసీ నినాదం బలంగా పనిచేసిందనే చెప్పాలి. ఇక కరీంనగర్ పట్టభద్రుల స్థానంలోనూ బీసీ వ్యక్తి బరిలో నిలవడం, పోలైన ఓట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ భారీగా ఓట్లు సాధించారు. పోటీలో నిలిచే వరకు ఆయన ఎవరో కూడా ఓటర్లందరికీ పరిచయం లేదు. కానీ ఈ ఎన్నికల్లో 60,000కు పైగా ఓట్లు సాధించారు. గెలిచిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు, 2వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు వచ్చాయి. 3వ స్థానంలో ప్రసన్న నిలిచారు. బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కార్యకర్త, క్యాడర్ లేదు. కేవలం బీసీ నినాదంతో ముందుకు సాగారు. దీంతో ఆయనకు 60,000కు పైగా ఓట్లు పడ్డాయి. వారిలో ఎక్కువ సంఖ్యలో ప్రసన్నకు బీసీ ఓటర్లే మొదటి నుంచి కూడా మద్దతుగా నిలిచారు. ఇలా మొత్తంగా 3 స్థానాలలో బీసీల ఓట్లు కీలకంగా పనిచేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జరిగిన నష్టాన్ని బేరేజు వేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు, ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు టికెట్ ఇచ్చాయి. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలంతా ఏకమయ్యారని గ్రహించిన ఈ పార్టీలు ఇప్పుడు బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించాయి. అయితే ఇదే ఐక్యత కొనసాగితే రానున్న రోజుల్లో బీసీలు రాజకీయంగా మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చు. అలా జరిగితే బీసీ రాజ్యాధికారం సాకారం అవడం ఎంతో దూరంలో లేదు.